India Express, an international courier service. డిసెంబర్ 31న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయిన స్టార్ యాంకర్ ప్రదీప్ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాను తప్పు చేశానని తనలా ఇంకెవరు చేయవద్దంటూ ప్రదీప్ అందులో కోరాడు. పోలీసుల కౌన్సిలింగ్కి తాను ఎందుకు హాజరు కాలేకపోయింది అందులో పేర్కొన్నాడు. అందరికీ నమస్కారం అంటూ ప్రారంభమైన ఆ వీడియోలో నేను మీ ప్రదీప్ మాచిరాజు. డిసెంబర్ 31న జరిగిన సంఘటన గురించి అందరికీ తెలుసు. పోలీసుల కౌన్సిలింగ్కు కానీ దాని తర్వాత జరిగే ప్రొసీడింగ్స్ కానీ హాజరయ్యేందుకు నేను సిద్ధంగా ఉన్నా. అయితే ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రోగ్రామ్స్ ఇతర ఈవెంట్ల వల్ల కొంత బిజీగా ఉన్నా. షూటింగ్స్తో బిజీగా ఉండడం వల్లే రాలేకపోయాను తప్పితే మరో కారణం ఏమీ లేదు. ఫోన్ ఆగకుండా మోగుతుండడం వల్ల కొన్ని ముఖ్యమైన ఫోన్లను రిసీవ్ చేసుకోలేకపోయి ఉండొచ్చు. అందరికీ చెప్పేది ఏంటంటే చట్ట ప్రకారం ప్రొసీడింగ్స్ని ఫాలో అవుతాను. గతేడాది డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి చెప్పిన నేను దురదృష్టవశాత్తు అందులోనే దొరికిపోయాను. నేను చేసిన తప్పును ఇంకెవరూ చేయకూడదని కోరుకుంటున్నా. అందరూ నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తున్నా అని ఆ వీడియోలో పేర్కొన్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయిన ప్రదీప్ బుధవారం పోలీసుల కౌన్సిలింగ్కు హాజరు కావాల్సి ఉండగా రాలేదు. దీంతో అతడు పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈలోగా ఈ వీడియోను పోస్ట్ చేసిన ప్రదీప్ తాను పరారీలో లేనని త్వరలోనే పోలీసుల ఎదుట హాజరవుతానంటూ అందులో పేర్కొనడం గమనార్హం. కాగా తాగి డ్రైవ్ చేయడంతో పాటు అతడి వాహనం అద్దాలకు నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో ఆర్టీఐ చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.